ఈరోజు మనం డైట్కి పుచ్చకాయ బస్కాయ కోసి పెట్టుకున్నా అండి. వాళ్ళ ఇంట్లో ప్రాణం పైన కొంచెం పని చేసి వచ్చేసరికి అంట కలిసిపోయాను. ఇడ్లీ పిండితో ఒక దోశ వేసుకుని తిన్నా. ఆ తర్వాత ఒక టీ తాగాను. కాయలు యథావిధిగా తింటానే ఉంటా. అదండి సింపుల్గా ఈ కూర కొంచెం రసం ఉంది. ఈ కూరని సరిపెట్టేద్దాం ఈరోజు అనేసి బీరకాయలు కోసి పెట్టానండి. బీరకాయలని రెండు ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు వేస్తాం. కొంచెం ఉప్పు పసుపు అండి. ఉప్పు చూసి వేసుకోవాలి. బీరకాయలు చూస్తే ఎక్కువగా ఉంటాయి కానీ వండితే తక్కువ అయిపోతుంది కూర. ఇదిగోండి ఉప్పు, పసుపు వేస్తా. అవతల వచ్చండి ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయినాక మనం బీరకాయని వేసేసి ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేయాలండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి ఫస్ట్. తర్వాత ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేసి లో ఫ్లేమ్ అండి. ఎంత లో ఫ్లేమ్ అంటే లాస్ట్ సిమ్లో పెట్టాలండి. ఆ పొయ్యి వచ్చే లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఇదిగోండి బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం. బీరకాయ ముక్కలు కూడా వేసి ఉప్పు ఈ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలపెట్టేసండి. పైనుంచి కిందకి ఒకసారి కలపెట్టి లో ఫ్లేమ్ పెట్టి చక్కగా మీరు చక్కటి మూత పెట్టాలండి. ఆవిరి బయటికి పోకుండా వెయిట్గా ఉండే లిడ్ ఉంటుంది కదా, అది పెట్టారంటే ఆ మూతలోంచి వచ్చే ఆవిరి వాటర్ మళ్ళీ కూరలో పడి చక్కగా మగ్గిపోతుంది. లాస్ట్గా కూరలో నీరంతా ఎగిరిపోయినాక మీరు ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుందండి. బీరకాయ కూరలో ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఉప్పు, కారం, నూనె చాలు. ఇది వచ్చేసి ఒక 10 నిమిషాలు అండి లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. అవతల కారం వేసుకుంటే సరిపోతుందండి. కొంతమంది బీరకాయలో పచ్చిశనగపప్పు వేస్తారు. పచ్చిశనగపప్పు మసాలా వేస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి, పచ్చిశనగపప్పుని ఇప్పుడు ఉడకబెట్టుకుని ఇలాగా బీరకాయలు వేసుకున్నప్పుడు ఆ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని బాగా మగ్గినాక ఆ కారం వేసుకునండి. కొంచెం పొడి మసాలా వేసుకుని గుజ్జుగా కావాలంటే కొబ్బరి వేసుకోవచ్చు. లేదా పొడి మసాలా వేసుకున్నా కూడా చికెన్ కూర తిన్నట్టు బాగానే ఉంటుందండి. ఆ పప్పుల కూర అది నంచుకుని తింటే బాగానే ఉంటుంది. ఎక్కువ మంది మనుషులు ఉన్నప్పుడు అండి బీరకాయ కూర ఒదిగేదని పప్పులు వేసేవారు. ఇప్పుడు 2 మనుషులకి ఇదేదో పత్యం కూర. మనం వేసుకున్న మందులకి ఇలాంటి సాధారణ కూరలు అయితే అండి మనకు అరుగుదల బాగుంటుంది. కొంచెం పెద్ద వయసు వచ్చాక సొరకాయలు, బీరకాయలు, పొట్లకాయలు ఇవి ఆహారంలో చేర్చుకుంటా అండి ఆరోగ్యం బాగుంటుంది. ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. మనకి మసాలాలు హెవీగా ఏం తినలేము. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు సింపుల్గా బీరకాయ ఇగురు. కొంచెం పని అండి. ఎక్కడ ఊరెళ్ళొచ్చి 10 రోజుల నుంచి ఊర్లో లేక ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. ఏదో ఒక మూల కొంచెం స్టార్ట్ చేయడం, అలసిపోవడం, పడుకోవడం, కాసేపు ఫోన్ చూసుకోవడం, మళ్ళీ పోస్ట్ పోను. ఇవాళ ఎలాగోలా పైకి వెళ్ళి 1 గంట పని చేసి వచ్చా. నిన్న 1 గంట పని చేసి వచ్చా. సరే పైన పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అంతా గాలివాన కదండి. ఎక్కడెక్కడ అడ్డాలు పడిపోయినాయి, నీళ్ళు వెళ్ళే దారులకి అడ్డాలు పడిపోయి నీళ్ళు నిలబడిపోయినాయి. అన్నీ తోసి కొంచెం వచ్చానండి. ఇవాళ ఇంకా కొంచెం మన ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. ఉతకాల్సిన బట్టలు మిషన్లో వేయాలి. నేను ఆరేసిన బట్టలు తీసేలోపు పెద్ద గాలి దుమ్ము, ఆ వాన తడిసిపోయింది. సరే వదిలేసా. అలా అన్నీ అండి ఎక్కడెక్కడ క్లీన్ చేసుకోవడం. బతికిస్తే అండి ఆ పని అలాగే ఉంటుంది. నా మీద నాకే కోపం వస్తుంది. థైరాయిడ్ ఎక్కువైందో ఏమో, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోవడం లేదా నిద్రపోవడం. ఊరెళ్ళి వచ్చిన కానించి బద్ధకం పెరిగిపోయింది. ఒకసారి థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకుంటే పోతుందండి. ఇంట్లో డల్గానే ఉంటుంది.